ఈరోజు మన కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీ, రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసారనుకోండి మెల్లి మెల్లి ఇలానే కావాలని అడిగి మరీ చేపించుకుంటారు తిన్నవాళ్ళు. మరి ఎంత టేస్టీగా ఉంటుంది. చక్కని గ్రేవీతో, మంచి కలర్‌తో, మంచి టేస్ట్‌తో ఉండే ఈ దొండకాయ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఒక పావు కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. 4 పచ్చిమిర్చిని, అలాగే 2 బాగా మగ్గిన టమాటాలని, 2 ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టండి. ఇక్కడ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. కుక్కర్‌లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అలాగే మీరు కుక్కర్‌లో రెడీ చేసేటట్టయితే కుక్కర్ గిన్నె తీసుకోండి. లేదంటే మామూలు గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, పోపు దినుసుల్ని, కరివేపాకుని అన్నీ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు స్కిప్ చేశాను. అలాగే మీకు ఇష్టమైతే ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలాగా వేసుకున్న ఈ ఉల్లిపాయలని చక్కగా మంచి కలర్ వచ్చేటంత వరకు ఇలా వేపించుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకుని వేపించుకోవాలి. అల్లం పేస్ట్ ప్రతి కర్రీలోని వేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మనము అల్లం కానీ మరి ఎల్లుల్లిపాయలను కానీ డైరెక్ట్‌గా తీసుకోలేము కదా! అలాంటప్పుడు మనము ఇలా కర్రీల రూపంలో తీసుకుంటే చాలా కర్రీలకి టేస్ట్ పెరగడమే కాదండి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అల్లం కానీ మరి ఎల్లుల్లి కానీ మన హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తాయి. మరి ఈ ఆనియన్స్‌తో పాటు అంటే ఉల్లిపాయలతో పాటు ఎల్లుల్లిపాయలు ఈ అల్లం పేస్ట్ ఉంది కదా! అది కూడా బాగా ఇలా దోరగా ఏగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాము. చూడండి ఈ కర్రీకి ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ ఇప్పుడు వేసుకున్నాం కదండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకున్నాం కదా! ఇలా వేసుకున్న తర్వాత బాగా వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. ఇందులో టమాటా వేయడం వల్ల ఈ కర్రీకి గ్రేవీ వస్తుంది. అలాగే టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఇంట్లో దొండపాదు ఉందనుకోండి, ఫ్రెష్ దొండకాయలు కోసుకుని అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఇంకా ఈ కర్రీకి మరిగంత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా మనము ఇలాగా ఫ్రెష్‌వి చూసి తెచ్చుకోకుంటే మనకి ఒక 2, 3 రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మనం బయట పెట్టామనుకోండి ముగ్గిపోతాయి. ఈ కర్రీకి మరికంత టేస్ట్ రావాలంటే ఇలా మీ దగ్గర ఎండు కొబ్బరి గానీ, పచ్చి కొబ్బరి గానీ ఉంటే తురిమి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారాలనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. స్పైసీగా కొంచెంమంది స్పైసీ ఇష్టపడతారు కదా! అలాంటి వాళ్ళకి కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం కారం గానీ, సాల్ట్ గానీ ఎక్కువ వేసుకోండి. మరి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. అలాగే ఇందులోకి వచ్చేసి నేను కొబ్బరి పొడి వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా ఒక అర స్పూను, చిటికెడు గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఈ కర్రీకి మరికొంత టేస్ట్ పెరుగుతుంది. మరి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్రేవీతో చక్కని సువాసనతో మంచి చూడండి ఇలా ఏపుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇంకా ఇందులో మనం ధనియాల పౌడర్ వేసుకున్నాము. అలాగే మీ దగ్గర అందుబాటులోనే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే మన కర్రీలకి టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది ఫ్రెష్ కరివేపాకు వల్ల. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చూడండి ఒక బుల్లి గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్‌కి విజిల్ పెట్టేసేయాలి. అలాగే మనకి కుక్కర్‌లో రెడీ చేసినాం కాబట్టి వాటర్ అనేది తక్కువ పడుతుందండి. కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ గానీ, 3 విజిల్స్ గానీ రానివ్వాలి. ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి.
కర్రీ అనేది తొందరగానే రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. అంతా కలిపితే మనము దొండకాయలన్నీ కట్ చేసుకోవడం అయితే ఒక 10 మినిట్స్ ఏసుకోండి. మీరు ఎంత నెమ్మదిగా చేసినా కూడా ఒక 10 మినిట్స్‌లో అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే ఫాస్ట్‌గా చేస్తే 5 మినిట్స్‌లోనే ఈ కర్రీ రెడీ అవుతుంది. కుక్కర్‌లో రెడీ చేసాం కాబట్టి. చూసారా? 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంతో చక్కని కలర్‌తో మంచి సువాసనతో ఉండే మంచి టేస్టీగా ఉండే మన దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా? చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చూడండి ఇలాగా మనకి పర్ఫెక్ట్‌గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు మరిన్ని వీడియోలు, రెసిపీసు మరియు ఏదైనా వెరైటీ కర్రీస్ కావాలంటే మన ఇన్‌బాక్స్‌లోని కామెంట్ చేయండి, అడగండి. నేను చేయటానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు రావడానికి మన బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.